ప్రతి చట్టం గురించి చాలా డీటెయిల్డ్గా మీకు స్లైడ్ బై స్లైడ్ ఆడియో గారు ప్రతి సెక్షన్ గురించి మీకు అందరికీ చెప్పడం జరిగింది. అలానే మీకు ఇచ్చిన ప్యాంప్లెట్లో కూడా ప్రతి సెక్షన్ కింద ఆ చట్టంలో ఉన్న రైట్స్ ఏమేమి ఉన్నాయి, హక్కులు ఏమున్నాయి, మీరు ఎట్లాంటి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనేది కూడా మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఈ చట్టంలో చాలా ఆస్పెక్ట్స్లో మనకి రైతులకి కానీ ఊళ్ళో జరిగే భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పరిష్కారం అనేది మనకి ఈ చట్టంలో ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి సెక్షన్ 4 కింద ఈ రోజు రికార్డులో ఏవైనా తప్పులు ఉంటే, ఎవరి పేరైనా తప్పుగా ఉంది, లేదు అంటే అది యాక్చువల్గా పట్టా భూమి కానీ పిఓపిలో ఉంది, లేదు అంటే అది నేచర్ ఆఫ్ ద ఎక్స్టెంట్ 10 ఎకరాలు ఉండాల్సిందేది 8 ఎకరాలే ఉంది, లేదంటే 15 ఎకరాలు ఉంది, ఇట్లాంటిది ఏదైనా మనకి ప్రస్తుతం ఉన్న రికార్డులో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని మార్చుకోవడానికి కానీ దాన్ని మళ్ళీ పరిశీలించడానికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అలానే ఇప్పుడు ఏవైతే సమస్యలు చెప్పారో నిదానంగా అన్ని కూడా మనం పరిష్కరిస్తాము. కొంచెం ఆఫ్లైన్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఆన్లైన్ పోర్టల్ జూన్ 2 నుంచి మనకి కొంచెం అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్స్ అప్పటి నుంచి తీసుకోవడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ వెనకల మనం ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాము. అలానే తహసీల్దార్ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది. మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా ఆర్ మీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ హెల్ప్ డెస్క్లో మీరు ఇవ్వచ్చు అనేది మీకు అందరినీ కోరుతున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసి పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఎమ్మెల్యే గారికి అండ్ రవీంద్రరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్కడే అసెంబ్లీలో నేను డ్యూటీ చేసిన అవుట్ సైడ్, కానీ ఇప్పుడు ఇన్సైడ్ చట్టాలు తయారు చేసే సభలో పోయినంటే మీ ఆశీర్వాదం అని ఇంత చక్కటి భూభారతి చట్టాన్ని తయారు చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, ఆ యొక్క టీం సభ్యులకు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, ముఖ్యంగా పొంగులేటి రెవెన్యూ శాఖ మంత్రులకు మనందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అధికారంలో రాగానే ధరణిని సముద్రంలో తుంగలో దొరుకుతామన్నారు, వాళ్ళ తొక్కేసాం. భార్య పేరు మీద కూడా రావాలంటే ధరణిలో ఎట్లా ఉండంటే కొడుకులు సంతకం పెట్టాలి. ఇంత దరిద్రమైన చట్టం నాకు తెలిసి ఏ దేశంలో ఏ ప్రపంచంలో చేయలేదనిపిస్తుంది. నేను పెడితే దేశానికి అరిష్టం అనేది అది ఉదాహరణ. ఈ ఉదాహరణ వల్ల అక్షరాల నిజమైంది. నేను రవీంద్రరావు గారు కూడా చాలాసార్లు పోయినా పోతే ఇమీడియట్ 5-10 నిమిషాల్లో అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఏమైనా సమస్య ఉంటే చెప్తే సమస్య పరిష్కారం తీసేయకపోతుంది. ఈవెన్ కిసాన్ సెల్ అధ్యక్షులు వీళ్ళని కూడా తీసుకుని పోయినా కూడా నో అని ఎప్పుడు కూడా చెప్పలేదు. అది లీడర్ పాలిటిక్స్. లీడర్ అంటే అలాంటి వాడు. బాస్కి లీడర్ తేడా ఏంటంటే బాస్ ఏమో మామూలులో ఉంటాడు, లీడర్ ఏమో ప్రజల్లో ఉంటాడు. అది తేడా ప్రజలకు స్పష్టంగా కనబడుతుంది. ఆ రోజు చట్టం తయారు చేసే రోజు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మా మంత్రివర్యులు పొంగులేటి గారు వచ్చి ప్రజల యొక్క అభిప్రాయం సేకరణ చేసి, మీ అందరి రైతుల అభిప్రాయం సేకరణ చేసి, అలాగే చైర్మన్ సార్ కోదండరామరెడ్డి గారు అన్ని జిల్లాలకు తిరిగి, పాపం పెద్ద మనిషి అంత ఏజ్ ఉన్నా కూడా అన్ని జిల్లాలకు తిరిగి రైతుల యొక్క సమస్య తెలుసుకొని ఎలా ఈ సమస్యను మనం పరిష్కరించాలి, భూభారతి చట్టాన్ని ఏ విధంగా రూపొందించాలని ఇప్పటి వరకు కూర్చొని తయారు చేసి ఈరోజు మనకు తీసుకొని రావడం జరిగింది. ఇంకా ఎన్నో రకాల మోసాలు జరిగినాయి కాబట్టి ప్రజల ముందుకు ఈరోజు రైతుల ముందుకు వచ్చి చట్టం చదివించి వివరణ చెప్పి ఆర్టీఓ గారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కటి కూలంకషంగా చెప్పుకుంటా అధికారులందరూ కూడా, మన కలెక్టర్ మేడం వారు కూడా స్వయంగా వచ్చి రైతుల బాధ తెలుసు కాబట్టి టీం సభ్యులందరూ తెచ్చి వివరించినందుకు మీ తరఫున నా తరఫున వారికి ధన్యవాదాలు. రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానివ్వండి, 500 రూపాయల బోనస్ కానీ ప్రతి రైతు పడుతున్నది. కొన్ని చోట్ల పడకుండా సమస్యలతో ఉన్నాయి. వాటి మీద కూడా ఒక కమిటీ వేసిండ్రు. ఎవరైతే 2 లక్షల పైన లోపల ఉన్న వారిపైన కూడా కమిటీ వేసి అది కూడా పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది. కానీ రైతు ఇబ్బంది పడుతున్నాడో వాళ్ళ పాస్బుక్ రాక లేక వాళ్ళ భూములు లేకుంటే మీరు దగ్గర నుండి ఒక కార్యకర్తగా వారికి సాయం చేయండి, వారిని ఆదుకునే దిశగా పోదామని మీ సమయం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే అధికారులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.